ఏపీ సచివాలయంలో బిల్ గేట్స్ బృందంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా పలువురు మంత్రులు బిల్ గేట్స్ బృందంలో మైఖేల్ థియాడార్, జాయ్గ్రాస్ క్రిస్టియానా ఇస్కుందర్, అంకుర్ చంద్రకాంత్ వర, అర్చనా వ్యాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో సాంకేతిక ఆధారిత పాలనా విధానాలు, డేటా ఆధారిత నిర్ణయ వ్యవస్థలపై చర్చించనున్నారు. ఏపీలో రియల్ టైమ్స్ గవర్నెన్స్ వ్యవస్థ పనితీరుపై అధికార ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజాసేవలు, సంక్షేమ పథకాల మానిటరింగ్, రియల్ టైం డేటా వినియోగం వంటి అంశాలను గేట్స్ బృందం పరిశీలించనుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్లు, ఏఐ, డిజిటల్ అగ్రి సొల్యూషన్స్ వినియోగంపై సమీక్షించనున్నారు. రాష్ట్రంలో ఆరోగ్యం, పోషణ, విద్యా రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం మరింత విస్తరించే అవకాశాలపై చర్చలు జరపనున్నారు. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జాయిన్ అవుతున్నారు. శ్రీహరి, ఇంకా ఏ అంశాలపై బిల్ గేట్స్ బృందంతో మన మంత్రుల బృందం చర్చిస్తోంది? రవి, ఏదైతే గేట్స్ సంస్థ అధినేత బిల్ గేట్స్ నేడు రాష్ట్ర సచివాలయానికి అయితే చేరుకున్నారు. అయితే రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే వీరికి ఘనస్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు, అదేవిధంగా బిల్ గేట్స్ ఎవరైతే ఉన్నారో గేట్స్ సంస్థ అధినేత బిల్ గేట్స్తో పాటు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా సమీక్ష సమావేశం, అంటే ప్రధానంగా దీనిపైన రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే అభివృద్ధి ఉందో దీనిపైన అయితే క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ ఏవైతే చేస్తున్నారో వాటన్నిటిపైన కూడా నేడు చర్చిస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఇప్పటికే క్వాంటమ్ ఏదైతే అభివృద్ధి చెందుతుందో రానున్న రోజుల్లో మరింతగా విస్తరించేందుకు, రానున్న రోజుల్లో మరింత ఇంప్లిమెంటేషన్ దీన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా అయితే ఒక ప్రణాళికను రూపొందించబోతున్నారు. దీంతో పాటు ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏఐ ఆధారితంగా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన డెవలప్మెంట్స్, దీని పురోగతి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనే దానిపైన కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రస్తుతం ఏదైతే వ్యవసాయ ఆధారిత సాంకేతిక పరంగా ఏఐ టెక్నాలజీతో డ్రోన్ల ద్వారా ఏదైతే చేపట్టబోతున్నారో వీటన్నిటిపైన కూడా నేడు చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఏదైతే ఉండవల్లిలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ఆధారిత ఏదైతే డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తూ స్పేర్స్తో పాటు ఏదైతే సాంకేతిక పరమైన విజ్ఞానంతో అయితే ఈ వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అయితే కొంత ప్రణాళికను రూపొందించబోతున్నారు. అయితే దీంతో పాటు గేట్స్ సంస్థ అధినేత బిల్ గేట్స్ ఇప్పటికే కొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లుగా అయితే మనకి తెలుస్తుంది. విద్య, వైద్యంతో పాటు పెద్ద ఎత్తున వ్యవసాయ పరంగా కూడా కొన్ని ప్రణాళికలను రూపొందించి మరిన్ని అభివృద్ధి ఏదైతే ఉందో వీటన్నిటిపైన కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో వీటన్నిటిపైన కూడా కొంత పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అనే దానిపైన సీఎం చంద్రబాబు చర్చిస్తున్న పరిస్థితి. దీంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమీక్షలో ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి, ప్రస్తుతం ఎన్ని రాబోతున్నాయి, ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్ ఎంత మేర రాష్ట్రానికి అభివృద్ధి చేకూరుతుంది అనే దానిపైన కూడా జరగబోతున్న అభివృద్ధి ప్రణాళికలు వీటన్నిటిపైన కూడా, దీంతో పాటు ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ఉందో రియల్ టైం గవర్నెన్స్లో ఇప్పటి వరకు చేసిన సమూహమైన మార్పులు, ఈ ప్రణాళికలు డేటా ఆధారితంగా ఏవైతే సమగ్రంగా మొత్తం ఓవరాల్ డేటా అంతా కూడా ఇక్కడ ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ఉందో ఈ గవర్నెన్స్లో దాన్ని మొత్తాన్ని కూడా సమీకరించి ఆ డేటా ఆధారంగా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని ఎలా అధిగమించాలి, వాటిపైన ఏవైతే ఉన్నాయి సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరిస్తున్నాము అనే దానిపైన కూడా బిల్ గేట్స్కి అయితే వివరిస్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా జరుగుతున్న అంశాలన్నిటినీ రాష్ట్రంలో అభివృద్ధి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంస్కరణలు వీటన్నిటితో పాటు ఓవరాల్ అంశాలన్నిటినీ కూడా నేడు చర్చిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీని తర్వాత చూసుకున్నట్లయితే ఏదైతే ఉండవల్లిలో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్కి సంబంధించి ఏఐ ద్వారా, అదేవిధంగా డ్రోన్ స్ప్రేలు వీటన్నిటి పట్ల ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా మంత్రి నారా లోకేష్ అక్కడైతే కొంత వివరించే అవకాశం ఉంది. దీని తర్వాత ఏదైతే విజయవాడ పడమట్లో ఏర్పాటు చేసిన ఏదైతే రామకోటయ్య ఏదైతే స్పోర్ట్స్ అకాడమీ ఉందో దాన్ని కూడా పివి సింధుకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ నేపథ్యంలోనే దాన్ని కూడా విజయవాడలో ఉన్న స్పోర్ట్స్ అకాడమీ ఏదైతే ఉందో దాన్ని కూడా పరిశీలించే అవకాశం అయితే ఉంది. రవి.
రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.